ఈరోజు మనం మొదలెడబోతున్నాం మన హీరో ఎస్ఎంపి. మనమే ఇక్కడ యువరాజ్ అనమాట. లాస్ట్ మనం చూపించినట్టు యువరాజులు అలా ఏదో పెద్ద పెద్ద బట్టలు వేసుకొని వేసుకుంటారు కదా, అంతా ఇక్కడ మైన్ క్రాఫ్ట్లో జరగదు. ఇదంతా అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇదే స్టైల్, ఇదే ట్రెండ్ ఇప్పుడు. సో చూడండి, నా వెనకాల తరతరాలుగా వస్తున్న మా వంశపార్యం పరంగా వస్తున్న ఒక పవర్, ఫ్లయింగ్ పవర్ అని చెప్పాను కదా ఫ్లాష్ బ్యాక్ వీడియోలో. సో అదే ఈ ఫ్లయింగ్ పవర్ నీ వెనకాల ధరించాను. సో ఇంకా మనమే రావచ్చు కదా. సో మనం హాయిగా ఏముంది చిల్ అవ్వచ్చు. ఒక యాపిల్ పండు తినేసి అలా కూర్చున్నాను ఇప్పుడే. ఇంకేంటి విశేషాలు మీరే చెప్పాలి. మీకు ఇప్పుడు క్యాజువల్ కూడా తిరిగి చూపిస్తాను మొత్తం. నాన్నారు నువ్వు రాజైతే నేనేంట్రా? నాన్నారు నేను రాజు అనలేదు, యువరాజు అన్నాను. అయ్యా మరి నాకు చోలు దొబ్బే అంటావా అయితే? అంతే అంతే కదా. అంతే. నాన్న పట్టుకొని రాజు నేను ఉందిగా, నువ్వు అంటే నన్ను చంపేద్దాం ప్లాన్ వేస్తావా? నాన్నారు మీరు మరి అంతలా మాట్లాడితే నేను చాలా ఫీల్ అవుతావా? నన్ను చంపేదని ఫిక్స్ అయిపోయాక ఇంకా ఫీల్ అవుతున్నావు ఏంటి? నేను ఎందుకు మిమ్మల్ని చంపేస్తాను నాన్నారు? నేను బతుకుండగానే రాజు అని ఎవరు చెప్పాలి? నేను చెప్పుకోవాలి, నువ్వు చెప్పుకోవాలా? అంటే అది మన వాళ్ళకి నేనే తెలుసు, మీరు తెలీదు, అందుకనే. సరే నేను పోయినా అనుకుని ఇంకా నువ్వు ఉంచుకో కదా. అంతా నేను పోయినా నాకు తద్దినంగా కట్టి నాన్నారు ప్లీజ్ ప్లీజ్ నాన్నారు ప్లీజ్ సారీ చెప్పావు కానీ సారీ బానే. సరే నాన్నారు, ఇంకేంటి విశేషాలు? నీకు నువ్వు అసలు రాజు అని చెప్పుకోవడం కానీ పనికిరావు తెలుసా నువ్వు అసలు. అయినా నాన్నారు ఇప్పుడే ట్రావెలింగ్ నుండి వచ్చారా? ఏంటి అవుట్ఫిట్? జడలు నాని ఇన్స్పిరేషన్ నాన్నారు? కాదు నాన్నగారు, మీరు ఫస్ట్ నేను చెప్పిన పని చేస్తున్నారు అసలు. మీరేం చెప్పారు? రాజు అన్న చెప్పండి. ఏం చేస్తున్నావు నేను ఇక్కడ మాట్లాడుతుంటే? నేనేం చేస్తున్నాను? నేనేం చేయటం మీ కథల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాను. ఓకే, నేను ఏం చెప్పాను? ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదో తెలుసుకోమన్నానా లేదా? వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవు నాన్నారు, అంతా కుశలమే. నీకు చెప్పారు కదా ఫోన్ చేసి, అందరు రోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు కదా. అంటే నా వీడియోలకి కింద కామెంట్లు ఆడుతున్నారు మన విలేజర్స్ అందరూ. అన్నారు ఫ్యాన్స్ కదా, అలాగే కింగ్డమ్ ముందు వెళ్తూ కుశలమే అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అలాగే బాగానే ఇస్తున్నారు, చంపడానికి ప్లాన్ వేస్తున్నట్టున్నావు అసలే. అలా ఊహించుకోకన్నా అన్నారు, నేనే మీ ముద్దల కొడుకుని. మరి చెప్పిన పని కామ్గా చేయకుండా ఎగసాలు ఏంటి? అదిగో ఇక్కడ నేను చెప్తున్నా, నువ్వు వెయిట్ చేస్తున్నావు అంటే పిల్లతనం ఇంకా పోలేదు. అయితే ఇక్కడ నేను దూకి చచ్చిపో, నాకు పేరు వదిలేదు. వద్దు నాన్నారు, చచ్చిపోయిన మళ్ళీ స్పాన్ అవుతాను నాన్నారు మైండ్ క్యాప్ లో. పోరాను ఫస్ట్ అసలు నేను చెప్పిన పని నుంచే లేదు. సరే నాన్నారు, ఇప్పుడు వెళ్ళి మొత్తం అంతా మన క్యాజువల్ మొత్తం చూస్తాను. క్యాజువల్ కాదు, వెళ్ళి తిరగడం కాదు నాన్నారు. మరి వచ్చాను గిఫ్ట్ నువ్వు వెళ్ళి ఫస్ట్ నేను చెప్పిన పని చేయరా, తర్వాత నీ గిఫ్ట్ ఏదో చూద్దాం. ఏదో చూద్దాం అంటారు కదా, ఏంటి ఇస్తారు చెప్పండి? నీకు ఏది కావాలి? నాకు అడుగుతాను కానీ మీరు కోపడకూడదు. మరి కోపడలే కానీ చెప్పు. అంటే ఇప్పుడు మన దగ్గర ఫ్లయింగ్ పవర్ ఉంది కదా, జూయి అని. కానీ ఇప్పుడు నాకు వాటర్ రావట్లేదు అనుకోండి. అలాగా మిగతా పవర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ టాపిక్ ఎత్తొద్దని నీకు ముందే చాలాసార్లు చెప్పాను. ఆ టాపిక్ నాకు ఇంకోసారి ఎత్తావంటే నిన్ను ఇక్కడి నుంచి బహిష్కరిస్తా. ముందే టాపిక్ కోపడకూడదు. ఇంకేదైనా అడుగు కావాలంటే. ఒక అప్సరస్ నాన్న అడగాల్సిన అడుగుతున్నారు నువ్వు అసలు. సారీ నాన్నారు. సరే నేను అడుగుతాను, మీరు వెళ్ళి తలకాల ఆటలలో మెల్లల పాటలలో ఇప్పుడు విలేజ్ చూసి అంతా కదా. సరే వెళ్తాను. సో గైస్ చూడండి గైస్, ఇక్కడ మా విలేజర్స్ లైబ్రేరియన్స్ గట్ట ఉంటారనమాట, చూసుకుంటారు మొత్తం. నాన్న బాగా చెప్పానా? నేను బయటికి వెళ్ళి చూడమన్నా, లోపల చూపించమన్నా. అంటే లోపల నుండి వెళ్తాను కదా, అలాగే మళ్ళీ వచ్చి చూపించడం ఎందుకని చెప్పి అలా చూపించేస్తున్నాను. నువ్వు వెళ్తావు గోళంతో దొబ్బి? వెళ్తున్నాను. మీరు అంతకన్నా ఎక్కువ
సో గైస్ ఇది మన క్యాజిల్ అన్నమాట. చాలా పెద్ద క్యాజిల్. మా తాతలు చాలా కష్టపడి కట్టారు. మా నాన్న ఏది చేయలేడు అనమాట. ఓకే గైస్, మనం అలా క్యాజిల్ బయట నుండి మీకు వ్యూ మొత్తం చూపిస్తాం పదండి. సో ఇక్కడ ట్రీ హౌస్ ఉంటుంది అనమాట. సో నాకు మాత్రమే నాన్నలు చిన్నప్పుడు కొనిచ్చారు, కట్టించారు. అంటే నేను అలాగా మమ్మీ ఉన్నప్పుడు అలాగా సూర్యుడిని చంద్రుడిని గట్ట చూపించి అన్నం తినిపించదు అనమాట. ఓకే, ఇప్పుడు నేను మా విలేజర్స్ అందరినీ పరిచయం చేస్తాను రండి. సో ఇక్కడ విలేజర్స్ అందరూ కొంచెం తిరుగుతూ ఉంటారు. చిన్న పార్క్ లాంటిది. ప్రస్తుతం ఎవరు లేరు అనుకోండి, అందరూ జాబ్స్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ చాలామంది, ఇది కేఫ్ అన్నమాట, అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. బుక్స్ ఉంటాయి చదువుకోవడానికి. మనం బుక్స్ అవ్వం కాబట్టి మనం యూజ్ చేయం. అండ్ ఇక్కడ చూస్తే మనకి చాలామంది ఏంటంటే అంటారు, మా నాన్న ఎప్పుడు చెప్పలేదు అదేంటిది, ఇది వెపన్స్ని స్మెల్ట్ చేస్తారు కదా, ఎవరో తెలియదు గైస్, వాళ్ళైతే ఉంటారన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ చాలామంది విలేజర్స్ ఉండాలి, అందరూ వర్క్లో ఉన్నారు. చాలామంది బ్లాక్ స్మిత్స్ కూడా ఉన్నారు ఇక్కడ. చూడండి, విలేజర్స్ అందరూ ఇక్కడ పని చేయకుండా చిట్లు అవుతున్నారు. టీ బ్రేక్ అనుకుంటాను. సో ఇక్కడ చాలా హౌసెస్ ఉన్నాయి. చాలా పెద్ద విలేజ్ మాది. చాలామంది చాలా కృషితో చెమటూడ్చి పని చేస్తూ ఉంటారన్నమాట. చాలామంది లైబ్రరీన్స్ ఉంటారు. ఎందుకంటే చూడండి, మీరు గమనిస్తే మా క్యాజువల్లో కూడా చుట్టుపక్కల లైబ్రరీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఎక్కువ లైబ్రరీస్ ఉన్న బిల్డింగ్స్ ఉంటాయి. మా నాన్నకి ఎంత ఇష్టం ఏటో, అందుకనే కొంచెం పిచ్చి కూడా పెట్టింది మా నాన్నకి. చూడండి, ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు అందరూ. సో మీకు ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ చూపిస్తాను, ఆగండి. అలాగెళ్ళాలి, ఇందులో వెళ్ళిపోదాం. వద్దు, ఈ పక్కన వే ఉంది. ఓకే, అక్కడ గోలెమ్స్ అయితే ఉంటారనమాట. గోలెమ్స్తో పాటు కొంతమంది సైనికులు అయితే ఉంటారు. సైనికులు ఓకే, ప్రస్తుతం ఎవరు లేరు నాకు తెలిసి. కొన్ని టవర్స్ పైన గోలెమ్స్ అనేవాళ్ళు ఉంటారు అనమాట. పక్కన ఉన్నాడు చూడండి, 3 గోలెమ్స్ ఉన్నారు ఇక్కడ. మొత్తం విలేజ్ని కింగ్డమ్ని మొత్తం చూసుకుంటూ ఉంటారు అనమాట. స్నో గోలెమ్స్ని పెట్టమంటున్నారు నాన్నల్ని, కానీ నాన్నారు వినట్లేదు. స్నో గోలెమ్స్ కన్నా ఈ గోలెమ్స్ పవర్ఫుల్ అంటున్నారు. ఫోన్లో ఏదో ఒకటి నాన్నారు ఇష్టం, నేనేం చేశాను చెప్పండి. సో ఇది మా కింగ్డమ్ అనమాట. చాలా ఫ్రెండ్లీ కింగ్డమ్ అండ్ అసలు నో వైలెన్స్ కింగ్డమ్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా కింగ్డమ్. నా రాజ్యం నా ఇష్టం రా, నేను నాకు నచ్చినప్పుడు వస్తాను. అయినా నువ్వు నా సింహాసనం దగ్గర ఏం చేస్తున్నావురా? అరే నేను కూర్చోమన్నానా? ఇప్పుడు రాజు ఆవిడు. ఇప్పుడు నేను కదా కూర్చోలే. నీకు రాజ్యం ఇవ్వాలని అనిపిస్తుందిరా, కానీ నీకు రాజయ్య ఒక్క గుణం కూడా లేదు కదా. ఒరే నా యూత్లోని నేను ఒకేసారి 3 పులులను వేసానే. నువ్వు ఇప్పుడు నీకు అసలు నీ దగ్గర ఇప్పుడు కత్తి ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఒక్క పులిని చంపగలవు నువ్వు? అందుకని ఎవరు అనిపించట్లేదురా నీకు? అదే కలవలు కాను. ఇప్పుడే కదరా చెప్పాను, 3 పులులను చంపాను అంతే. అచ్చే, నీకు బ్రెయిన్ కూడా లేదేటి? నీ దగ్గర స్ట్రెంతే లేదనుకున్నాను, బ్రెయిన్ కూడా లేదు నీ దగ్గర. అరే కాదు, పులికి పులి పడుతుంది అంటారు, కానీ నాకేట్రా ఈ పులి పుట్టింది? ఓ చాలా పెద్ద మాట అంటున్నావురా. ఇప్పుడు చూడు వీడికి. అందుకంటే కదా నువ్వు చిన్నప్పుడు వెయ్యావు. అయితే నువ్వు ఏంటి ప్రాక్టీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు? ప్రాక్టీస్ రా ఒరే,
వారియర్ అవ్వకూడదు ఏంటి నువ్వు రాజువి, నేను నీకు ఇద్దాం అనుకుంటున్నాను నా సింహాసనం. అది పోనీ నీకు ట్రైనింగ్ ఇస్తాను నేను. ఇప్పుడు నాకు ట్రైనింగ్ ఇచ్చే మూడు లేదు కానీ ఓ పని చెయ్యి, మన విలేజ్లోని విలేజర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలాగున్నారు ఏటీఎన్స్ కనుక్కొనిరా. వెళ్ళు వెళ్ళు. ఈరోజు అయితే నేను నా క్యాజువల్ చూపించబోతున్నాను. సో అట్ స్టార్టింగ్ మనం ఎంటర్ అవగానే ఒక క్యాజువల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఎంట్రన్స్ లో కూడా చాలా నీట్ గా స్టెబిలైజ్ చేస్తూ చాలా బాగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎంట్రన్సెస్ అవి కూడా ఈ పెద్ద స్క్రీన్ మాత్రం ఈ మ్యాప్ లో చాలా క్రేజీ అనమాట. ఇప్పుడు పైకి వెళ్తే సో ఇది మనం కింద ఉన్న విలేజ్. తర్వాత పైకి వెళ్తే మనం సెకండ్ ప్లేస్ కి వెళ్తాం అన్నమాట. ఇది స్టార్టింగ్ పాయింట్. అండ్ ఈ లోపలికి ఎంటర్ అవగానే సెక్యూరిటీ పర్పస్ కోసం ఇక్కడ ఐస్ గోలమ్స్ అయితే ప్లేస్ చేశాను. నెక్స్ట్ మా ముగ్గురికి అసెట్స్ అన్ని ఉండడానికి ఈ రూమ్ అయితే ప్లేస్ చేశాను. సో ఇక్కడ మా ముగ్గురివి స్టాచ్యూస్ ఉంటాయి, క్లాతింగ్స్ ఉంటాయి. పైకి వెళ్ళిన తర్వాత మా చెస్ట్ ప్లేస్మెంట్స్ అన్ని ఉంటాయి. మాకు కావాల్సిన ఇంపార్టెంట్ నెసెసరీ థింగ్స్ అన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఆల్సో ఇక్కడ నుంచి సెక్యూరిటీ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆర్చరీ అన్ని ఉంటాయి. ఇక్కడ వ్యూ కూడా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూపించాల్సింది ఇంకా చాలా ఉంది. సో ఎక్కడ చూసినా ఇక్కడ అట్రాక్షన్ అనేది చాలా నీట్ గా లేబుల్ అయ్యి డిజైన్ అయ్యి ఉంటుంది. సో ఇదంతా యాసిటీస్ గా ర్యాండమ్ గా ఒక ఆర్చరీ స్పాట్ లాగే ఉంటుంది. సో ఇది మెయిన్ ఫేస్ అనమాట. ఇక్కడ గులమ్స్ తోని అంత సెక్యూర్ ప్రొడక్షన్ తో ఉంటుంది. దిస్ ఈస్ ద మెయిన్ కింగ్డమ్. ఇక్కడ కింగ్ అయితే ఉంటాడు అనమాట. ఆఫ్టర్ ఇదంతా ఒక ఫ్రీ స్పేస్ కింద. అండ్ ఫైనల్ గా ఇది ఒక మంచి సినిమాటిక్ అండ్ so this is my castle guys. ఏది కాగాలి నాకేం చేసావు రెస్పెక్ట్ ఇవ్వడానికి? నీకు ఆస్తులు ఇచ్చావా? ఇదంతా వాళ్ళు కట్టాను, నేనే కట్టాను. నాకేంటి ఇచ్చావు? ఆస్తులు ఇచ్చావా, కోట్లు ఇచ్చావా? నాకే నేను కొడుకులు కాబట్టి ఇవ్వాలి. నువ్వు కొడుకు అయితే నువ్వేం చేసావు నీకు ఇవ్వాలి. అనవసరంగా పుట్టావు నువ్వు. ఉన్నా ఒకటే పోయిన ఒకటే, చచ్చిపో ఇంకా దూకేసి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. ఇదే నా కింగ్డమ్. చూపిస్తాను కదండి. ఇది ఎంట్రన్స్. దీనికి 4 ఎంట్రన్స్ ఉన్నాయండి. మనం ఆ ఫారెన్ వచ్చాం కాబట్టి మనకి ఎంట్రన్స్ అనమాట. ఇలా రాగానే ఇక్కడ ఒక కేఫ్ ఉంటుంది మనకి. ఇప్పుడు మనకు ఆ కేఫ్ చూపించిన తర్వాత ఇచ్చోడు వస్తే నార్మల్ హాల్. ఇది చదువుకోవడానికి, దాచుకోవడానికి చాలా బాగుంటది. మన విలేజ్ ఉన్నాడు, చాలా ఉన్నాయి. పదండి ఇంకా చూద్దాం. అలాగా మళ్ళీ అలాగా ప్రొటెక్ట్ చేసే గోలమ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు అక్కడ 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 ఫార్మర్స్ గాని చాలా మంది. ఎక్కడికి తెలియదు. ఇది బ్లాక్ స్మిత్స్ వస్తా అనమాట. బ్లాక్ స్మిత్స్ ఉంటారు ఇక్కడ. అదే మనం ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పికాక్స్ ఉంది, యాక్స్ ఉంది, షవల్ ఉంది, హో ఉంది. ఇక్కడ
చాలా మంది వర్క్ చేస్తున్నారు. మొన్న కొన్న పెట్టి వీళ్ళందరి గోలమ్స్ మనకి ఫీల్డ్ ప్రొడక్ట్ చేస్తూ గోలమ్స్ ఇవి. ఇలా కోట్లోకి వెళ్దామా పదండి. ఇందాక మనం వచ్చిందే ఈ హాల్ చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్, స్ట్రైట్ గా సన్ కనిపిస్తుంది. పదండి. ఇందాక వాక్ చేసిన ఫీల్డ్స్ మనకి ఇక్కడ రైతులంతా పండించింది ఇందులో స్టోర్ చేస్తారు అన్నమాట. ఇందులోని తర్వాత చూద్దాం రండి లోపలికి. మనం బ్యాక్ గేట్ నుంచి వచ్చాం. బ్యాక్ గేట్ నుంచి మొదటి లేబర్ మొత్తం అంతా ఉంటారు. మనం ఫ్రంట్ గేట్కి వెళ్తాం. ఫ్రంట్ లోనే మెయిన్ గేట్ ఉంటుంది అనమాట మనకి క్యాసల్ లోకి వెళ్ళేది. వావ్, స్నో కూడా పడుతుంది. రండి. వావ్, ఇంకా చూసుకుంటే గోళాలు పక్కనే వాటర్ ఎఫెక్ట్ చిన్నది ఏదో అలా. ఇక్కడ నుంచి చూస్తే మనం ఏం పార్టీలు చేసేప్పుడు ఇక్కడ ఏరియా చాలా బాగుంటది అనమాట. ఇక్కడ నుంచి ఇలా నడుచుకొని వెళ్ళి ఈ చుట్టూ స్టాల్స్ పెట్టేసి చాలా బాగుంటది పార్టీ గట్ట. తర్వాత చేద్దాం. ఇలా నడుచుకొని వెళ్తే రండి. మన సినిమాలో ఇదే మన పెళ్ళి. దీని పేరు అనుకుంటున్నారు? దీని పేరే ఇంద్ర. అంటే నేమ్ ట్యాగ్ మీకు కనిపించదు అనుకోండి, తర్వాత పడదాం. మళ్ళీ క్యూట్ గా ఉంది ఇంద్ర. ఏముంది? అదిగో ఇదిగో ఇదే మన సింహాసనం. కూర్చోండి అండి. ఇదే అనమాట మన క్యాజువల్ టూర్ అనమాట. అంటే సగమే చెప్పాను. మనకి పైన చాలా పెద్ద ఉంటది. అందులో మన బెడ్స్, ఆర్మర్ ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ దాంట్లో అది కంటిన్యూ చేద్దాం. సరే, బాగుంది. ఇంకా పోయిన సిరీస్లో మీరు ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు, చాలా ట్విస్ట్లు అనేవి వస్తాయి. మా నాన్నలు నాకు నచ్చింది ఏంటంటే మంచి మంచి పూల్స్, ఫౌంటైన్స్ కట్టించారు. స్నానం చేయకపోయిన పర్లేదు, అలాగా జలక లైట్స్ వచ్చి అలాగా చల్లగా ఉంది. సమ్మర్లో భలే ఉంది. హుడ్డీ తడిసిపోతున్నాను, బాధపడకండి. ఇంకో హుడ్డీ వేసుకుంటున్నాను. నానాలు వాయిస్ వినిపిస్తుంది ఏంటి? నానాలు ఎక్కడున్నారు? నానాలు పేరు కనిపిస్తుంది, నానాలు కనబడట్లేదు. నానాలు మీరేంటి ఇక్కడ? అది ఎలా వచ్చారేంటి? నానాలు కొట్టకండి. నేను ఎటువైపు ఎటువైపు చేస్తున్నావు అంటే నాన్నారు మీ ముఖంలో మొహం పెట్టి చూడడానికి నాకు భయమా? భయం కాదు. మూసుకొని అవుటర్ చెప్పురా. చెప్తాను. సో గైస్, ఇది గైస్ మన ఫస్ట్ ఎపిసోడ్ హీరోస్ ఎంపీ. మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు మన ఇంట్రెస్ట్కి గట్టాను. సో అలాగే ఉండబోతుంది స్టోరీ కూడా. నెక్స్ట్ వచ్చే సిరీస్లో మీరు చూస్తూ ఉంటారు, చాలా ట్విస్ట్ అనేవి వస్తాయి. సో ఇంకా నెక్స్ట్లో కలుద్దాం. టేక్ కేర్. బాయ్ నాన్నలు. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పాలా? నేను చెప్తాను. బాయ్ గైస్. కొడేస్తారు.